హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే మనకి ఇండియన్ కార్ మార్కెట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఎస్యూవీ బేస్డ్ అయింది. అంటే మనకి సెడాన్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ అయితే కంప్లీట్గా డ్రాప్ అయ్యాయి. కార్ ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టిల్ సెడాన్స్ని అయితే కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఈ సెడాన్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే మనకి స్కోడా నుంచి స్లావియా ఉంది, అదేవిధంగా ఫోక్స్ వ్యాగన్ నుంచి వర్టస్, అండ్ ఇక్కడున్న హ్యూండాయ్ ఎకో వెర్నా అయితే ఉంది. ఆబ్వియస్లీ మనకి హోండా నుంచి అయితే సిటీ ఉంది, బట్ స్టిల్ కంపేర్డ్ టు కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నాయో అది అవుట్డేటెడ్. వెర్నా కనుక చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ కానివ్వండి, అదేవిధంగా ప్రాక్టికాలిటీ, బూట్ స్పేస్ కూడా. అండ్ మెయిన్ ఏంటంటే ప్రీవియస్ వెర్నా ఏదైతే ఉండేదో రియర్ సీట్ కంఫర్ట్ అనేది కొంచెం కాంప్రమైజ్ అయితే ఉండేది, బట్ ఈ పర్టికులర్ జనరేషన్ వెర్నా వచ్చేసి వెరీ స్పేషియస్. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. అయితే ఇక్కడున్న వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్. ఇది ఎస్ఎక్స్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని కింద వేరియంట్ అనమాట. సో ఈ ఎస్ఎక్స్ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తాయో మీకు అవన్నీ డీటెయిల్గా చెప్తాను. అండ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఇది 13,15,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి అరౌండ్ 16.7 lakhs ఆన్ రోడ్ అయితే పడుతుంది. సో ఈ పర్టికులర్ ఎస్ఎక్స్లో ఏవైతే వస్తున్నాయో ఫీచర్స్ అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఈ వెర్నా ఏదైతే ఉందో మనకి టోటల్ 2 పవర్ ట్రైన్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసి 1.5 liter నార్మల్ పెట్రోల్ యూనిట్, ఇంకోటి వచ్చేసి 1.5 liter టర్బో జీడీఐ, సో టర్బో చార్జ్ పెట్రోల్ యూనిట్ అనమాట. ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి 4 cylinder నార్మల్ పెట్రోల్ యూనిట్ అనమాట. సో దీని యొక్క పవర్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే 115 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 143.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. దీంతోపాటు మనకి ఐవిడి ట్రాన్స్మిషన్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా టర్బో జీడీఐ గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి 160 PS ఆఫ్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ అండ్ అదేవిధంగా 7-speed DCTతో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మైలేజ్ కనుక చూసుకుంటే అరౌండ్ 18 to 19 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్లెయిమ్డ్ అది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఎక్స్టీరియర్స్ అవి చూసుకోవచ్చు. మెయిన్ ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఫ్రంట్ హొరైజన్ కనెక్టింగ్ LED DRLs అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రంట్ బానెట్ అంతా వస్తుంది. అండ్ ఈ డిజైన్ లాంగ్వేజ్ మనకి టిపికల్ హ్యూండాయ్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయింది. అండ్ హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఆల్ LED యూనిట్స్ వస్తాయి, చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్ 4 LED హెడ్ ల్యాంప్ యూనిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఏమో మనకి బల్బ్ టైప్ LED టర్న్ ఇండికేటర్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఎస్ఎక్స్ కాబట్టి మనకి ఇక్కడ ADAS అయితే లేదు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఎస్ఎక్స్ ఆప్షన్ నుంచి అయితే మనకి ADAS రేడార్ అయితే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు ప్రీవియస్ వెర్నాతో కంపేర్ చేస్తే దీని యొక్క అప్రోచ్ యాంగిల్ అన్నది ఎక్కువ ఉంది. సో స్పీడ్ బంప్స్ దగ్గర అది డ్రాప్ అవ్వలేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాదైతే ప్రీవియస్ జనరేషన్ వెర్నా, సో అది చాలా కిందకు ఉండేది నోస్ అన్నది, సో కింద బోల్డ్ అంతా తగిలేసేది. బట్ ఇది చూసుకుంటే ఇది బెటర్గా ఉంది. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 205/55 సెక్షన్ R16 రబ్బర్స్ ఇవి. అండ్ ఎలాయ్స్ కూడా చూసుకోవచ్చు, మనకి 16-inch డైమండ్ కట్ ఎలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది, డ్యూయల్ టోన్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. టర్బో వేరియంట్స్లో ఆబ్వియస్లీ మనకి 4 wheelsకి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంక్రీస్ చేయడం జరిగింది. 170 mm అయితే ఉంటుంది, లేదా 17 cm. సో సెడాన్కి ఇట్స్ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి బాడీ కలర్ ORVMs, అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇదంతా చూసుకోవచ్చు. విండో లైనింగ్ అంతా సాటిన్ క్రోమ్ ఫినిష్లో మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడటానికి ప్రీమియంగా ఉంది. అండ్ అదే సాటిన్ క్రోమ్ ఫినిష్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ మీద కూడా యూస్ చేస్తారు. పైన చూసుకుంటే మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది. వెనకాల మనకి బ్లాక్ కలర్ షార్క్ ఫిన్ యాంటెనా. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రంట్ అయితే మనకి ఏదైతే కనెక్టింగ్ DRLs ఉన్నాయో అలాగే వెనకాల కూడా ఇక్కడ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడటానికి చాలా స్పోర్టీగా ఉంది, చూడొచ్చు కదా. ఇవన్నీ షార్ప్గా ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడేమో మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్స్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. కింద చూసుకోవచ్చు లోవర్ బంపర్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ వచ్చింది. ఇక్కడేమో మనకి రిఫ్లెక్టర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అండ్ ఈ 2025 అప్డేట్లో మనకి రియర్ స్పాయిలర్ కూడా వస్తుంది. సో ఐ గెస్ దిస్ ఇస్ ఫంక్షనల్. ఇక్కడ చూసుకోవచ్చు వెన్స్ అదేను, సో ఈజీగా కట్ అవుతుంది ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే వెర్నా హ్యాస్ గాట్ ద బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్ అనమాట. 528 liters అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు లాట్ ఆఫ్ లోడింగ్ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బూట్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వెరీ ప్రాక్టికల్ బూట్ ఇది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు డాష్ బోర్డ్ లేఅవుట్ చూడొచ్చు. సో సార్ట్ ఆఫ్ లైట్ వైటిష్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది, డ్యూయల్ టోన్ చూస్తున్నారు కదా. కొంచెం బేజ్ కలర్లో ఉంది, బట్ ఇట్స్ వైట్ ఇది.
అదేవిధంగా సీట్స్ కూడా, సీట్ అపాల్స్ట్రీ కూడా చూసుకున్నా మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి లైటర్ కలర్తో. నా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఓవర్వేమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఎలిమెంట్ వచ్చింది సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా. అండ్ కింద చూసుకోవచ్చు వెరీ ప్రాక్టికల్ డోర్బెన్స్, అవి ఈజీగా 2 వాటర్ బాటిల్స్ అయితే ఫిట్ అవుతాయి. అండ్ ప్రొవిజన్ కూడా ఉంది. దాని పక్కన చిన్న స్పేస్. ఇక్కడ మనకి స్పీకర్స్ అండ్ పైన చూసుకుంటే ట్వీటర్స్. టాప్ మోడల్లో మనకి బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది SX ఆప్షన్ వేరియంట్లో. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. నా డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అదేవిధంగా రిక్లైన్ ఫంక్షన్తో వస్తుంది. టాప్ మోడల్లో మనకి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ESC ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, అండ్ అదేవిధంగా హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదేమో మనకి బానెట్ రిలీజ్ లాచ్. అండ్ స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే మనకి ఇది ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగల్ చేయడానికి స్విచెస్. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ బై ద వే ఇది 2 స్పోక్ యూనిట్ ఇది, సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. అండ్ మిగతాదంతా మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇంటీరియర్ డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే చూసుకోవచ్చు. ఈ జనరేషన్ వర్నాలో మనకి కంప్లీట్లీ చేంజ్ ఓవర్ అయితే వచ్చింది, మేక్ ఓవర్ అని చెప్పొచ్చు ఒక విధంగా. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి, బట్ మెటీరియల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంది. ఐ మీన్ పట్టుకోవడానికి అది టెక్స్చర్స్ అది బాగున్నాయి. ఇక్కడ మనకి చూసారు కదా వైట్ కలర్ ప్లాస్టిక్ ఎలిమెంట్ వస్తుంది. అండ్ గ్లో బాక్స్ కనుక చూసుకుంటే మనకి కూలింగ్ ఫంక్షన్తో ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు నైస్ స్ట్రిప్ ఆఫ్ ambient లైటింగ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. నా ఒకసారి మీకు ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే ఉందో ట్విన్ డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి 10.25 ఇంచ్ యూనిట్ అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. బేసిక్లీ ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్టేషనరీగా ఉంటాయి, బట్ డిజిటల్ యూనిట్స్ అవి. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్. నా ఈ సెంటర్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇది MIDది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో మీకు కావాల్సిన విధంగా దీంట్లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, అదేవిధంగా ఓడోమీటర్ లాంటివి, ట్రిప్ మీటర్ లాంటివి, ఆటో ఆన్ ఆఫ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో వెరీ ప్రాక్టికల్ ఇది. సో మిగతా ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఈ పర్టికులర్ SX వేరియంట్లో ఏంటంటే 8 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి USB కనెక్టివిటీ, బ్లూటూత్, అదేవిధంగా మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా ఈజీ టు యూజ్. ఇది క్లైమేట్ కంట్రోల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో మీడియా అది ఈజీ టు యూజ్, బట్ ఏంటంటే చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లైమేట్ కంట్రోల్స్ కూడా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఇలా ఉంటుంది, గైడ్ లైన్స్తో వస్తుంది, మూవ్ అవుతుంది చూస్తున్నారు కదా. సో దట్స్ అబౌట్ ఇట్. దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెన్స్, ఇదేమో మనకి హజార్డ్ ల్యాంప్. అండ్ ఈ పర్టికులర్ యూనిట్ ఏదైతే ఉందో ఇది స్విచబుల్ యూనిట్. ఇది అంటే ఇది మీరు ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అండ్ అదేవిధంగా AC కంట్రోల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు స్విచ్ అవ్వచ్చు, స్వాప్ అవ్వచ్చు అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే చూస్తున్నారు కదా ట్యూన్, మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవంతా మనకి మీడియా కంట్రోల్స్ అనమాట. సో ఇప్పుడు నేను AC కంట్రోల్స్ కింద చేశాను. సో దట్స్ అ గిమికీ థింగ్. సో ఒక విధంగా చూసుకుంటే దిస్ ఇస్ అ టెకీ ఫీచర్ ఇది. సో ఒక విధంగా చూసుకుంటే ఇది ఒక టెకీ ఫీచర్. ఇది టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి హీటింగ్ అండ్ కూలింగ్ సీట్ ఫంక్షన్స్కి అయితే మనకి ఇక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయి. టాప్ మోడల్లో మనకి ఆ ఫీచర్ అయితే వస్తుంది. దాని ఫాలో అయితే మనకి USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్, 12 volts పాస్ సాకెట్, అదేవిధంగా USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది. అండ్ బై ద వే ఈ SX వేరియంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి పార్క్ అసిస్ట్ స్విచ్ ఉంది. అండ్ అదేవిధంగా పార్కింగ్ కెమెరా యాక్సెస్ చేయడానికి ఇంకో బటన్ కూడా ఉంది. ఆబ్వియస్లీ చెప్పినట్టు మీకు 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ అదేవిధంగా IVT ట్రాన్స్మిషన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని ఫాలో చూసుకుంటే ఇక్కడ కప్ హోల్డర్స్ అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. లోపల స్టోరేజ్ కనుక చూసుకుంటే పర్లేదు, డీప్ స్టోరేజ్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇండివిజువల్ LED రీడింగ్ ల్యాంప్స్ అండ్ బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఏంటంటే వ్యానిటీ మిర్రర్స్ వస్తాయి. సో దట్స్ అ నైస్ టచ్. అండ్ ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలివేట్ చేయడానికి మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా ఉంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో రియర్ క్యాబిన్లో ఉన్నాం మనం. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ జనరేషన్ వెర్నా వచ్చేసి చాలా స్పేషియస్ అండ్ అది ఈజీగా తెలుస్తుంది ఫర్ బిగినర్స్. ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకుంటాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉంటుందో యాంగిల్ ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ ఎంత ఉందో. చాలా అంటే చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చున్నా యూఆర్ లెఫ్ట్ విత్ దిస్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్.
అండ్ అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ అండర్ థై సపోర్ట్ అయితే చాలా ఎక్సెప్షనల్గా ఉంది. చూస్తున్నారు కదా అండర్ థై సపోర్ట్ ఎక్కడ వరకు ఉందో, ఆల్మోస్ట్ నా జాయింట్స్ వరకు ఉంది ఇక్కడ వరకు. వెరీ కంఫర్టబుల్ క్యాబిన్ ఇది. అండ్ దాంతోపాటు మనకి హైడ్రేజబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే ఇది కూడా మనకి ఎక్కువ ఉంది. హెడ్ రూమ్ కూడా ఆల్మోస్ట్ ఇంత స్పేస్ అయితే ఉంది. అగైన్ నా హైట్ వచ్చేసి 5 feet 10 inches. ఈజీగా ఒక 6 feet పర్సన్ కూడా ఈ రేర్ క్యాబిన్లో అయితే అకామిడేట్ చేయొచ్చు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ వస్తాయి ఆన్ ఈదర్ సైడ్స్. ఇక్కడ మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్, ఇక్కడ సెంటర్లో మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్పేస్, ఇక్కడ మనకి USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో వెరీ కంఫర్టబుల్ క్యాబిన్ ఇది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అక్కడెక్కడో ఉన్నట్టు ఉంది ఫ్రంట్ క్యాబిన్. సో వెరీ ప్రాక్టికల్ అండ్ ఫీచర్ లోడెడ్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇంకా డోర్ల ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఫ్రంట్ డోర్స్లో వచ్చిందో వైట్ కలర్ ప్లాస్టిక్, అవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సిల్వర్ డోర్ ఓపెనర్స్, డోర్ బిన్స్ చూడొచ్చు. అగైన్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి, పెద్దవి, పక్కన స్పీకర్స్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు చెప్తాను. సేఫ్టీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసిందే, హ్యూండా హ్యాస్ మేడ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ మీకు ఈ వెర్నాలో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. దాంతోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ABS విత్ EBD, హిల్ అసిస్ట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ISOFIX యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ వెర్నాకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ పర్టికులర్ SX నార్మల్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుందో ఇది వచ్చేసి మనకి 13,15,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి అరౌండ్ 16,76,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి CBM కాంపౌండ్, రామా టాకీస్ రోడ్ మీద ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.